స్తోత్రం. నేటి మన అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. ఇది నా వాక్యమును మనం చదువుకుందాం. దావీదు రచించినటువంటి 103వ కీర్తన 8వ చరణం. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఇక్కడ దావీదు దేవుని యొక్క హృదయమును గూర్చి ఈ యొక్క వచనంలో స్పష్టంగా తెలియజేస్తుంటున్నాడు. ఈ వచనంలో దేవుని యొక్క వచ్చినటువంటి 4 లక్షణాలను మనకు వర్ణిస్తుంటున్నాడు. చూసినట్లయితే దయాదాక్షిణ్య పూర్ణుడు మొదటిగా, అంటే మనము అర్హత లేకున్నా ఆయన జాలి చూపుతాడు. మనం తప్పు చేసినా శిక్షించకుండా క్షమించే దేవుడండి. రెండవది దీర్ఘశాంతుడు, అంటే ఆయనలో ఉన్న స్వభావ లక్షణం మరొకటి, ఆయన త్వరగా కోపపడే దేవుడు కాదండి. ఎన్నిసార్లు పడిపోయినప్పటికీ, తప్పు చేసినప్పటికీ మరి ఒక అవకాశం ఇచ్చేటువంటి గొప్ప దేవుడు. కృపా సమృద్ధి కలిగిన వాడు. మూడవదిగా ఆయన ప్రేమ కొలత లేనిది. ఆయన యోగ్యత లేని వారిని యోగ్యులుగా చేయగలిగినది ఆయన యొక్క కృప. ఇక్కడ గమనించినట్లయితే ఈయన భక్తుడైన దావీదు తెలియపరిచినట్టుగా మాటలతో చెప్పేటువంటి దేవుడు కాదండి. ఆయన క్రియారూపంగా కూడా తను దయాదాక్షిణ్య పూర్ణుడని రుజువుపరుచుకున్నటువంటి దేవుడు. ఒకరోజు వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీ, ప్రజలందరూ కూడా కలిసి ఆమెను చంపాలని, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపాలని ఆమెను యేసుక్రీస్తు ప్రభుల పాదాల చెంత వద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆయన అక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూస్తే అక్కడ అంటాడు ఆమెతో, అమ్మా నేను కూడా నిన్ను శిక్షింపను, వెళ్ళి ఇక పాపము చెయ్యకుము అని తెలియపరుస్తాడండి. ఎంత అద్భుతమైన మాట. లోకమంతా కలిసి ఆమెను చంపాలని చూశారండి. అయితే ఆయన అంటాడు, నేను నిన్ను శిక్షింపనమ్మా అంటాడు. అంటే ఆయనలో ఉన్న దయా దాక్షిణ్యత అక్కడ మనకు కనబడుతుంది. రెండవదిగా గమనించినట్లయితే ఆయన దీర్ఘశాంతుడండి. ఆ దీర్ఘశాంతంలో ఉన్నటువంటి క్రియారూపమైనటువంటి విషయాన్ని గమనించినట్లయితే, తను నమ్మినటువంటి, తను ఎంతగానో ఇష్టపడేటువంటి పేతురు 3 సార్లు అబద్ధం ఆడినా కానీ దేవుడు అతనికి క్షమించాడు. కోపపడలేదు. ఇదిగో నా గురించి నువ్వు తెలియదని చెప్తుంటున్నావు, ఒక్కసారి కాదు 3 సార్లు నా వెంబడి తిరిగి నాతో అన్ని ఆశీర్వాదాలు అనుభవించి నీవు ఇప్పుడేమో నేను ఎవరో తెలియదని నువ్వు 3 సార్లు అబద్ధం ఆడుతుంటున్నావని దేవుడు కోపపడలేదండి. అది ఆయనలో ఉన్న దీర్ఘశాంతము. మూడవదిగా గమనించినట్లయితే ప్రేమల దేవుడు కృపా సమృద్ధి కలిగిన వాడు ఆయన. అది కూడా మనం గమనించినట్లయితే ఆయనలో నుండి తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి యొద్దకు వచ్చినప్పుడు తండ్రి ఆ కుమారుని క్షమించి ఏ రీతిగా తన యొక్క ఇంటిలోనికి తిరిగి చేర్చుకున్నాడో మనకు అర్థమవుతుంది. ఆ కంపు కొడుతూ తండ్రిని బాధపరిచి నష్టపరిచి చెడిపోయినటువంటి కుమారుడు తన తప్పు తెలుసుకొని తను తిరిగి వచ్చినప్పుడు ఆ బిడ్డ మీద పడి మెడ మీద ముద్దు పెట్టి కౌగిలించుకొని ఆ అర్హత లేనటువంటి ఆ జీవితానికి స్థానం కుటుంబంలో కోల్పోయినటువంటి ఆ కుమారునికి తిరిగి స్థానాన్ని కల్పించాడండి. అది కృప
కలిగినటువంటి వారి యొక్క స్వభావం అంటే. ఈరోజు మన జీవితాలలో అందరూ మనల్ని నిందిస్తూ వేలు పెట్టి చూపుతూ ఒక తప్పుడు వారిలాగా, ఒక పాపం చేసినటువంటి వారుగా మనమును చూస్తూ వెలివేసి ఉన్నారేమో. అయితే వాళ్ళైనా, నీ కుటుంబ సభ్యులైనా, నీ బంధువులైనా, నీ రక్త సంబంధికులైనా, నీ స్నేహితులైనా, ఈ సమాజమైనా నిన్ను క్షమించకుండా నిన్ను ఒక హీనమైనటువంటి వారుగా చూస్తుంటున్నారా? ఒక ఘోరమైనటువంటి పాపిగా, నేరస్తునిగా నిన్ను చూస్తుంటున్నారా? అయితే యేసయ్య అలాంటి వాడు కాదండి. ఆయన ఎలాంటి వాడంటే దయాదాక్షిణ్య పూర్ణుడు. ఆయన దయ చూపించి ఆయన క్షమించే దేవుడు. మన యొక్క స్వభావం అబద్ధాలాడేది, కోపపడేది, మోసం చేసేది, అన్యాయం చేసేది, అక్రమం చేసేటువంటి ఒకవేళ అలాంటి జీవితం అయితే, అలాంటి జీవితం చేత విసిగిపోయి ఉన్నావేమో. మనుషులు నీ మీద కోపపడతారేమో కానీ ఈ లోకమంతా నీ మీద కోపంతో నువ్వు చేసేటువంటి ప్రవర్తనను బట్టి, క్రియలను బట్టి కోపపడి నిన్ను దూరపెడుతుంటున్నారేమో. ప్రభువు కోపపడేవాడు కాదండి. నువ్వు ఎన్ని మార్లు పడిపోయినా సరే ఆయన దీర్ఘశాంతముతో తిరిగి నిన్ను నిలబెట్టాలనే దేవుడు ఇష్టపడేటువంటి దేవుడు అండి. ఆయన కృపా సమృద్ధితో అర్హత లేని నీ జీవితంలో, ఏ విలువ లేని నీ బ్రతుకులో ఆయన ఆదరించి, కనికిరము చూపి, కౌగిలించుకొని, ముద్దు పెట్టి, లోకమంతా విడిచిపెట్టినా కానీ నేను నిన్ను విడువనని ఆయన హక్కున చేర్చుకునేటువంటి కృపామయుడు మన యేసయ్య. ఇంత గొప్ప మంచి దేవుణ్ణి ఈ ఉదయకాల సమయంలో దావీదు ద్వారా దేవుడు మనకు తెలియజేస్తుంటున్నాడు. విసిగిపోయావేమో, కృంగిపోయి ఉన్నావేమో, ఎవరు నన్ను ఆదరించేవారు లేరు, ఎవరు నన్ను ప్రేమించేవారు లేరు, ఎవరు నన్ను క్షమించేవారు లేరు, ఎవరు నాకు ఆశ్రయం ఇచ్చేవారు లేరు, నేను మంచివాడిని కాదు, నా బ్రతుకు మంచిది కాదు అని విసిగిపోయి, నలిగిపోయి, ఎందుకు ఈ బ్రతుకు అని ఒకవేళ అలాంటి విసుగు చెందినటువంటి పరిస్థితిలో నీ జీవితం ఉన్నట్లయితే, ఏ విలువ లేనటువంటి బ్రతుకుగా, ఏ విలువ లేనటువంటి కుటుంబముగా ఈ లోకం నిన్ను పిలుస్తూ చూస్తూ ఉందేమో చిన్న చూపు. ఈ లోకమంతా వెలివేసిన కృపా సమృద్ధి కలిగిన దేవుడు ఆయన వైపు తిరిగినట్లయితే, తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా తన తండ్రి ఇంటికి వెళ్ళాలని పశ్చాత్తాపంతో ఆయన తండ్రి ఇంటి వైపు చూశాడో, నీవు ఈ మాట వింటున్న నీ జీవితంలో ఎక్కడ తప్పిపోయి ఉన్నావో, ఏ విషయంలో నువ్వు కృంగిపోయి ఉన్నావో, ఏ విషయంలో నువ్వు పతనమై ఉన్నావో, అక్కడి నుండే దేవుని వైపు నువ్వు చూసినట్లయితే ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడుగా, దీర్ఘశాంతుడుగా, కృపా సమృద్ధి కలిగిన దేవుడుగా ఆయన నిన్ను కౌగిలించుకొని నిన్ను ఎక్కడ పడిపోయావో అక్కడే నిలబెడతాడు. ఎక్కడ పడిపోయావో అక్కడే నిలబెట్టి తిరిగి దేవుడు నీకు ఘనమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ఇంత మంచి దేవుణ్ణి ఈ ఉదయకాలంలో ఆ యొక్క ప్రేమ కలిగిన దేవుని గురించినటువంటి మాటలు విన్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డ, ఒక తీర్మానం తీసుకుందాం, ఒక నిర్ణయం తీసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ధైర్యముతో, సంతోషముతో, ఇంకా నాకెవరు అక్కరలేదు, ఈ మోసం చేసినటువంటి ఈ యొక్క మోసపోయినటువంటి ఈ మనుషుల చేత నాకు అక్కర్లేదని ఈ యొక్క మంచి దేవుని ఆశ్రయిద్దాం. ఆ మంచి దేవుని యొక్క కృప, దయా, కనికరాన్ని పొందుకొని సమాధానకరమైన జీవితాన్ని మనము సంపాదించుకొని సంతోషముతో మనము జీవిద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.